భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. సనాతన ధర్మంలో మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఎప్పుడు మన జీవితం ఈ డబ్బు చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. బ్యాంకుల్లో అప్పు తెస్తాం, బయట అప్పు తీసుకొస్తుంటాం, వ్యక్తుల దగ్గర అక్కడ ఇక్కడ వ్యవస్థల దగ్గర అప్పులు చేసి అవస్థలు పడిపోతూ ఉంటాం. వీటన్నింటికీ ఏదైనా మార్గం ఉన్నదా అని అడిగితే అప్పు తీర్చడమే మార్గం. అంతే కదా, అప్పు తీర్చడమే మార్గం. కానీ మనం ఏమనుకుంటాం, ఎక్కడో ఆకాశంలోంచి డబ్బు దిగిపడాలి, కష్టాలు తీరిపోవాలి, ఇంతే కదా మనం అనుకునేది. అలా జరగదండి. మనం కష్టపడి రూపాయి కూడబెట్టి డబ్బుకు కావలసినటువంటి దాని ప్లానింగ్స్ అన్నీ చాలా జాగ్రత్తగా ఉంటే ఏ ఇబ్బందులు కలగవు. ఇబ్బందులు కలిగినప్పుడు మనకు తెలిసినంత వరకు భగవంతుడి దగ్గరకు వచ్చి శరణు వేడుతూ ఉంటాం. ఇది ఎంతవరకు సబబు? అందుకని ఒక అద్భుతమైనటువంటి ధర్మ ప్రయాణం మీకు తెలియచేస్తాను. వీటిని నిత్య పరిహారాలలో ఈ ప్రకృతి ధర్మం నుంచి మనము నిత్యము ఆరాధించవలసినటువంటి పరిహారాలు. వీటి వల్ల కొంతవరకు, సంపూర్ణంగా కాదు సుమ, కొంతవరకు గ్రహస్థితుల నుండి మనం కాస్త బయటపడి మన ఆలోచనలో సూక్ష్మంగా ఆలోచించగలిగి సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అలాంటి ధర్మ పరిహారాన్ని నేను మీకు తెలియచేస్తాను. ఎలాగా అనంటే, గృహములో ఎవరైనా కానీ డబ్బులు ఆర్థికంగా తీర్చలేక దారి దొరక్క ఎంత ప్రయత్నం చేసినా సరే ధనాకర్షణ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు మరి ఎవరు అనుగ్రహం కావాలి? సాక్షాత్తు చంద్రస్వరూపం యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి మనకు మన ఇంటి పైన కానీ, ఇంటి బయట కానీ, పెరట్లో కానీ ఎక్కడైనా నిలబడితే బయట చంద్రుడు కనిపిస్తూ ఉంటాడు. అలా చంద్రుడు కనిపించేటువంటి సమయం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో నీ ఇంటి పెరట్లో కానీ, ఇంటి ముందు వాకిట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ చంద్రుడిని చూసి ఒక్కసారి నమస్కరించుకొని ఒక దీపాన్ని ఇంటి ముంగిట వెలిగించుకోవాలి. అలా వెలిగించుకున్న తర్వాత ఒక తెల్లటి వస్త్రాన్ని నీ ఇంటి పూజా గదిలో చక్కగా మడతపెట్టి పూజ గదిలో ఉంచండి. అలా ఉంచిన తర్వాత బయటకు వచ్చి మళ్ళా దీపాన్ని చూసి చంద్రుడిని చూసి నమస్కరించుకోండి. తద్వారా చంద్రగ్రహం నుంచి ఉన్నటువంటి ఏదైనా అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ, చికాకులు కానీ ఉన్నట్టయితే వెంటనే సమసిపోవటం వలన మనం తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయాల ద్వారా మనం కష్టపడి సంపాదించుకోవాలనుకున్నా, ఎక్కడైనా ధనము సేకరణ చెయ్యాలనన్నా, ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఆటంకాలు లేకుండా ముందు పని జరుగుతుంది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ దీప ప్రమిదను అక్కడి నుంచి తీసి జాగ్రత్త పెట్టుకొని పూజ గదిలో ఉంచినటువంటి వస్త్రం ఏదైతే ఉందో దీనిని మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీరు ఎక్కడైనా కాలువలు కానీ కనపడితే ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి అక్కడ ఆ నీళ్ళల్లో వదిలి ఆ నీటికి ఒక్కసారి నమస్కారం చేసుకోవాలి. ఇవన్నీ కూడా మన ధర్మాల్లో చిన్న చిన్న మానసిక సమస్యల నుంచి బయటపడటం కోసం ఉన్నటువంటి చిన్నపాటి రెమెడీస్. చక్కగా చేసుకోవచ్చు, మంచి ఫలితాలు పొందవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.